హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజైతే భోగి రోజు. ఇంకా అమ్మ ఇంటి దగ్గర పడుకున్నానండి, మా ఇంటి దగ్గర అయితే లేను. ఇంకా ఉదయాన్నే స్నానం చేసి పప్పు జావ పచ్చి పులుసు చేద్దామనేసి ఇలా వంకాయలు అయితే కాలుస్తున్నాను. పప్పు జావ అంటే రేషన్ బియ్యంతో చేస్తానండి. కొత్త బియ్యం ఉంటే చేసుకోవచ్చు, మన దగ్గర లేవు కదా అనేసి ఇలా రేషన్ బియ్యం అలాగే బొబ్బరి పప్పు కలిపి చేస్తానన్నమాట. ఇంకా ఇలా వంకాయలు కాల్చిన తర్వాత పై పొరంతా తీసి పచ్చి పులుసు అయితే చేస్తాను. ఈ భోగి రోజు అయితే మా ఊర్లో అన్నసంతర్పణ కూడా జరుపుతున్నారండి. ఇంకా ఈ నెల రోజులు మేలుకొలుపులు చేశారు కదా, ఇంకా వచ్చిన బియ్యం పప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఊరంతా ఒక చోట ఉండి ఇలాగ అన్నసంతర్పణ చేసుకొని ఇంకా అక్కడ భోజనం చేసేస్తారనమాట. ఇంక ఇక్కడైతే ఎసరు పోసి ఎసరులోని పప్పు బియ్యం వేస్తాను. తర్వాత తమ్ముడు అలా బయటికి వెళ్ళి కాస్త వీడియో తీసాడండి. ఇంకప్పుడే వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు, ఉదయం కదా చూస్తున్నారు కదా. మా ఊర్లో ఈ భోగి రోజు అంతా ఎలా ఉంది, మా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడైతే వేడివేడిగా పప్పు జావ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మేమైతే ఇలాగా తయారు చేస్తే పప్పు జావ పచ్చి పులుసు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అండి. మా సైడ్ అయితే ఇలాగా అంటాము. మీ సైడ్ మీరు ఇలా తయారు చేస్తే ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే టిఫిన్లు అంటే ఏం తయారు చేయనండి, ఇంక ఉదయాన్నే కదా ఇది పచ్చి పులుసు పప్పు జావ వేసుకుని తింటారనమాట. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదండి, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, అందుకని టిఫిన్లు ఏమి చేయను అనమాట. చూస్తున్నారు కదా వేడివేడికి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మాకు ఇది. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనానికి వెళ్ళామండి. చూస్తున్నారు కదా తోటకోడలు అయితే పండగకి వెళ్ళిపోయింది, మళ్ళీ సరదాగా చూద్దాం కదా అనేసి వచ్చిందనమాట. అయినా ఫస్ట్ టైం కదండి, ఎప్పుడు ఇలా భోగి రోజు అంటూ అన్నసంతర్పణ పెట్టుకోలేదన్నమాట. ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. ఇంకా మేలుకొలుపులు కదా చేశారు నెల రోజులను. ఇంకా వచ్చిన పప్పు బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో అయితే ఇలా పులిహోర దప్పడం పరమన్నం బంగాళదుంపల ఇగురు తర్వాత అరటిపండు సాంబారు రైసు ఇవి చేశారనమాట. అందరు ఇలా ఒక చోట ఉండి భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదండి. మాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇంకైతే నేనైతే షాప్కి వెళ్ళలేదండి, పిల్లలే వెళ్ళారు. మా వారైతే నాకు చీరలు తీసుకురమ్మని చెప్పారట పిల్లలకి. ఇంకా నా కోసం అనేసి ఈ చీరలు తీసుకొచ్చారు. ఇంకెక్కడికి బయటికి వెళ్ళడానికి అవ్వలేదండి, ఇంకా అమ్మకు బాగాలేదు కదా, ఇంకా అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇంక పిల్లలే ఈ సంవత్సరం అయితే షాపింగ్ చేశారనమాట. చీరలు అయితే నాకు నచ్చిన కలర్లో తీసుకొచ్చారండి, చాలా బాగున్నాయి చీరలు అయితే. పెద్దమ్మాయి బాగా ఎంచుతుందండి చీరలైన బట్టలు ఇంకేమైనా సరే, పెద్దమ్మాయి బాగా తెస్తుంది. ఇంక పిల్లలిద్దరికి నచ్చినవి తెచ్చుకున్నారన్నమాట. ఈ డ్రెస్సులు ఈ మోడల్ కూడా లేవండి పిల్లల దగ్గర, ఇంక అందుకనేసి తీసుకున్నారు. ఇంకా అలాగే మా వారికి కూడా బట్టలు తీసుకొచ్చారు. ఇంకా 3 జతలు తీసుకొచ్చారనమాట పిల్లలు అయితే. ఇంకా తమ్ముడు పిల్లలు వెళ్ళారనమాట. కలర్లు అయితే చాలా బాగున్నాయండి అతనివి కూడా. ఇంకా ప్రతి సంవత్సరం అమ్మ కనుక పండుగ రోజు గాజులు వేస్తుంది, ఇంక సంవత్సరం అయితే నాకు ముందుగానే కొనేసి ఇచ్చింది. ఇంకా గాజులు కూడా వేసుకున్నాను అనమాట. ఇదండి భోగి రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ పండగ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.